రమాదేవి గారు నవ్వుతున్నారు మీరు. ఇంకొక విషయం, ఈ రోజు ఒక నిమిషం వస్తాను మీ దగ్గరికి. రమాదేవి గారు, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మన సనాతన ధర్మం గురు సాంప్రదాయం. గురు సాంప్రదాయం ద్వారానే మనకి పురాణాలు కానీ శాస్త్రాలు కానీ మన తరతరాలకి అందించబడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎంతో మంది గురువుల్ని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద ఆశ్రమాలు, కోట్ల కోట్ల ఆస్తులు చూస్తూ ఉన్నాం. కోట్లాది జనాలు వెళ్తూ ఉన్నారు, అర్చిస్తున్నారు, వాళ్ళని దాసోహం అంటున్నారు. తర్వాత వాళ్ళ నిజస్వరూపం బయటపడి దూరం అవుతూ ఉన్నారు. కలియుగంలో ఉన్నాం మనం. కలి ప్రభావం ఎలా ఉంటుందంటే గురువుని నమ్మరు. గురువుని నమ్మాలి, గురువుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి కలి ప్రభావం ఉండదు అని చెప్పి మనకి పురాణం చెప్తోంది. సాయిబాబా ఏ రోజు కూడా నేను దేవుణ్ణి, నాకు అర్చనలు చేయండి, నాకు పూజ చేయండి, నేను ఒక గురువునని చెప్పలే. ఆయన భగవద్గీత శ్లోకాలు చెప్పాడు, అలాగే భాగవతం గురించి చెప్పాడు. వారు నోరు తెరిస్తే అల్లా మాలిక్ సబ్కా మాలిక్ సనాతన ధర్మాన్ని కించపరుస్తుంది. క్షమాపణ చెప్పలేదు. అరిచినంత మాత్రం హిందూ సమాజానికి సనాతన జగతాయ్ గారు, సత్యనారాయణ గారు, రవిశంకర్ గారు, ఒక్క నిమిషం. వాళ్ళేమో చెప్పారు అని అంటున్నారు, మీరేమో చెప్పలేదు అంటున్నారు. రమాదేవి గారు, చెప్పారు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న శాస్త్రీయ ఆధారం ఏమైనా ఉందా? మనకి సాయిబాబా సమయంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సరే అండి, అది వదిలేద్దాం. ఇప్పుడు వేదవ్యాసుడు చెప్పాడని పురాణాలు మనం మైనపాటి ప్రసాద్ గారు, నాకు స్ట్రైట్ గా పాయింట్ చెప్పండి. ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా? ఉన్నది. ఎట్టి బాబా చెప్పిన శ్లోకం చెప్తాను, దానికి చెప్పిన అర్థము చెప్తాను. బాబా నానాసాహెబ్ చందోర్కర్ బాబా సేవ చేస్తూ, నానాసాహెబ్ చందోర్కర్ బ్రాహ్మణుడు అండి. 190% మంది బాబాని సేవించిన వాళ్ళంతా కూడా శ్రోత్రియమైనటువంటి బ్రాహ్మణులే. ఆయన గొణుకుతూ ఉన్నప్పుడు సాయిబాబా అడుగుతారు, ఏంటి చెప్తున్నావు నానా అని. మనలాగానే నానాసాహెబ్ చందోర్కర్ కూడా సాయిబాబాకి సంస్కృతం తెలియదనే భావం ఉంది. అప్పుడు అంటారు, బాబా ఇది సంస్కృత శ్లోకం, భగవద్గీతలో మీకు తెలియదులే అన్నట్టు చెప్తాడు. నాకు తెలియదు అంటున్నావు కదా, అదేదో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను కదా నాన్న, చెప్పు అంటారు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ చెప్తాడు, ఏమిటది? భగవద్గీతలోది తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞాని నత్తత్వ దర్శన అనే శ్లోకం చెప్తారు. అంటే లాంగ్ స్టోరీ షార్ట్ గా చెప్తున్నా నేను. ఓకే, దాని వివరం చెప్పు. ఓకే, అంటే నాకు పాయింట్ వచ్చేసింది. విల్ యూ బిలీవ్ దిస్? No, only creating, only creating. వాస్తవం కాదు, కాదు అది మైనంపాటి గారు. ఇప్పుడు మీరు కోట్ చేసింది సాయి సచ్చరిత్రలో ఉన్నదా? చరిత్ర ఇస్ రిటర్న్ స్టోరీ. సత్య గారు, మీ గురించి కూడా నేను మిమ్మల్ని గాడ్ చేయగలను. మీ గురించి కూడా ఎంతో అందమైన వాడు, ఎంతో సత్యవంతుడు, ఎంతో బాగా మాట్లాడతాడు, ఎంతో మంచి వాక్కు కలిగిన వాడు, ఇతను చూపులో పడి ఎంతో మోహన జంతున్నా ఇలా రాయొచ్చు. వీ కెన్ రైట్ ఎ స్టోరీస్. రైటర్ కెన్ ఏబుల్ టు రైట్ ఏ కుక్డ్ అప్ స్టోరీస్ 100. మీకు 100 కథలు రాయొచ్చు. 100 కథలు.